బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళు మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకోని వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప ఏమీ ఉండదు. ఎవరో నా గురించి చీప్గా చెప్తే నేనేమి చీప్ అయిపోను. ఎవరో నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను. ఎందుకంటే నా గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసింది ఒక్కటే, నాకు నచ్చినట్లు బ్రతకడం. నేనేంటో అది నాకు తెలుసు. నన్ను ఇష్టపడేవారికి నా వ్యక్తిత్వం నచ్చేవారికి తెలుసు. కొందరుంటారు, వారికి ఎదుటివారి మీద ఏడవడం తప్ప తమ ఎదుగుదల గురించి ఆలోచనే ఉండదు. ఏడవడం తప్ప వాళ్ళు మారరు, వారి ఆలోచనలు మారవు. కొందరి జీవితాలు అంతే. ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అందరూ మనకి నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా? ఎవరి ఇష్టం వాళ్ళది. మన కోసమే మనకి నచ్చినట్టుగా ఉండాలనుకోవడం స్వార్థమే కదా. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.